చాలామంది గ్రూప్ 1 అభ్యర్థులు వాళ్ళ ప్రిపరేషన్లో తెలంగాణకి సంబంధించిన జాగ్రఫీ, ఎకానమీ, సంస్కృతి, తెలంగాణ చరిత్ర ఇవన్నీ చదువుతూ మరోవైపు పూర్తిగా భారతదేశానికి సంబంధించిన బేసిక్ సబ్జెక్ట్స్ అంటే ఎకానమీ, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఇంకా చెప్పాలంటే ప్రపంచ జాగ్రఫీ అంటే వరల్డ్ జాగ్రఫీని కూడా చదువుతున్నారు. సో ఇటు ఇండియాకి సంబంధించిన మొత్తం అన్ని అంశాలు, మరోవైపు తెలంగాణకు సంబంధించిన అన్ని అంశాలు చదువుతున్నారు. ఇన్ని చదివిన వీళ్ళు సివిల్ సర్వీసెస్ ఎందుకు రాయకూడదు? అంటే ఏజ్ ఉంటే అవకాశం ఉన్న వాళ్ళు ఎందుకు సివిల్ సర్వీసెస్ రాయకూడదు? దానికి ఫీజు 150 రూపాయలే ఉంటుంది ఎక్స్ట్రా, అంతే. మీరు జస్ట్ ఒక అప్లికేషన్ వేస్తే అయిపోద్ది. ఈ ఫిబ్రవరి 14వ తేదీ సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ వస్తుంది. ఎవరికైతే ఏజ్ ఉంటుందో, ఎవరికైతే మీకు రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుందో అందరూ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే అందరూ సివిల్స్ కూడా రాయండి. సివిల్స్ ప్రిపరేషన్కి ఎక్స్ట్రా ఏం చేయకండి, ఒక్క ఆప్షనల్ ఒక్కటి చదువుకుంటే చాలు. ఆ సీసాట్ అనేది లాస్ట్లో ప్రిలిమ్స్ ముందు చూద్దాం. కానీ ఇప్పుడు మాత్రం మీరు మీ అనుకున్న గ్రూప్ 1కే ప్రిపేర్ అవ్వండి. ఈ గ్రూప్ 1 ప్రిపరేషన్ తోటే మనం ట్రై చేద్దాం. అయితే ఇప్పుడు ఇమీడియట్గా 2024 ప్రిలిమ్స్కి ఒక్క సీసాట్ యాడ్ చేసుకోండి చాలు. ఈ ఆప్షనల్ అనేది మనం ప్రిలిమ్స్ తర్వాత కూడా ట్రై చేద్దాం. నెక్స్ట్ ఇయర్కి యూజ్ అవుద్ది. ఎందుకంటే కంప్లీట్గా మీరు గ్రూప్ 1 వదిలేసి సివిల్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. గ్రూప్ 1 సబ్జెక్ట్సే మీకు సివిల్స్లో కవర్ అవుతాయి. కాబట్టి ఎక్స్ట్రా ప్రిపరేషన్ ఏమీ అవసరం ఉండదు. ఒక 4-5 ఏవైతే ఏరియాస్ ఉంటాయో అవి మేము చెప్తామండి. మీరు నిజంగా సీరియస్గా గ్రూప్ 1 ఆస్పిరెంట్ అయితే గతంలో సివిల్ సర్వీసెస్ ప్రిపరేషను గ్రూప్ 1 కలిపి ఎలా చేయాలి అనే దానిపైన ఒక వీడియో చేశామండి. దాని యొక్క లింక్ని ఈ డిస్క్రిప్షన్ ఏదైతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఉందో అందులో ఇచ్చాం. మీరు ఒక్కసారి ప్రెస్ చేసి ఆ వీడియోని ఒక్కసారి చూడండి. మీకు ఎంతవరకు సివిల్స్ గ్రూప్ 1 కలిసి ఉంటున్నాయి, ఎక్కడ మనం వేరువేరు అవుతున్నాయి తెలుస్తుంది. ఆ అండర్స్టాండింగ్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్.